మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కానివ్వండి, ఎంత జాగ్రత్తగా పోనీ పాపం అని చెప్పేసి ఊరుకున్న, ఛీ, ఒక పనికి మాలిన దేశం, ఒక సిగ్గు మాలిన దేశం అని మనసారా తిట్టాలి అని చెప్పి పాకిస్తాన్ గురించి మనకు అనిపిస్తుంది. అది అనిపించడంలో ఎంత మాత్రమూ ఆశ్చర్యం లేదు, ఎంత మాత్రము సందేహపడాల్సిన అవసరం లేదు. ఛీ, పాకిస్తాన్ వాళ్ళ వారసత్వ సంపదని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి చేత కాదు, అస్సలు చేత కాదు. మొహమ్మద్ బిన్ కాసిం కానివ్వండి, గజ్నవి కానివ్వండి, అలావుద్దీన్ ఖిల్జీ లాంటి, బాబర్, హుమాయూన్లు, లేకపోతే తైమూర్లు, బాబర్లు, అక్బర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా, లేకపోతే అన్నదమ్ముల్ని చంపి రాజ్యం హాసిల్ చేసుకున్న, అంటే సంపాదించుకున్న ఔరంగజేబ్ వాళ్ళ వారసత్వ సంపద అని వాళ్ళు చెప్పుకుంటారు. నిజానికి వాళ్ళకి పాకిస్తాన్ అన్న విషయం కూడా తెలియదు, పాకిస్తాన్ అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా పోతే నిన్నటిదాకా వాళ్ళు హీరోలు, మేం చేయబట్టి వాళ్ళందరూ పైకి వచ్చారు, మేం చేయబట్టి ఆ దేశం ఈ రకంగా ఉంది అని చెప్పుకున్న సోకాల్డ్ తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ప్రస్తుతం వీళ్ళకి విలన్లు అయ్యారు. ఎంత విలన్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు సరిహద్దు దగ్గర వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతాలు, ఆ విషయం అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాకిస్తాన్ వారసత్వ సంపద ఏదైతే మనం అనుకున్నామో, ఆ వారసత్వ సంపదలో భగత్ సింగ్ కూడా ఒకడు. షహీద్ భగత్ సింగ్ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక ముఖ్య కారణం, అతి ముఖ్యమైన కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన షహీద్ భగత్ సింగ్. షహీద్ భగత్ సింగ్ని లాహోర్ గవర్నమెంట్, అక్కడి హైకోర్టు ఒక టెర్రరిస్ట్గా, ఒక దేశద్రోహిగా ప్రకటించింది. దీన్ని ఏమి అనాలో, వాళ్ళని ఏ రకంగా ఎంత అసహించుకోవాలో ఇది మీరు తేల్చి చెప్పవలసిందే. దానికి రీజన్ చాలా చిన్నగా మొదలయ్యింది. అది ఏంటంటే, లాహోర్లో ఒక చౌరస్తా ఉంది, దాని పేరు షాద్మాన్ చౌక్. ఆ షాద్మాన్ చౌక్ పేరుని అక్కడ కొంతమంది భగత్ సింగ్ అభిమానులు అందరూ కలిసి దాని పేరు షహీద్ భగత్ సింగ్ చౌక్ అని మార్చాలి, అక్కడ ఒక ఆయన విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి లాహోర్ గవర్నమెంట్ని కోరడం జరిగింది, లాహోర్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జరిగితే వెంటనే లాహోర్ గవర్నమెంట్ ప్రతిస్పందించిన తీరు ఈ విధంగా ఉంది. అతను ఒక ఇంగ్లీష్ పోలీస్ అధికారి, అతని పేరు ఏది ఉంది, జాన్ సాండర్స్ అని చెప్పేసి, అతన్ని చంపేశాడు. అందుకని చెప్పేసి అతను దేశద్రోహి లేదా ఒక టెర్రరిస్ట్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది ఎంత భావదారిద్ర్యం అండి, ఎంత భావదారిద్ర్యం. అసలు నిజానికి వాళ్ళకి పాకిస్తాన్లో ఉండాల్సింది షరియాలా ఉండాలి. అసలు యాక్చువల్గా పాకిస్తాన్ యొక్క మతం ప్రకారము, పాకిస్తాన్ యొక్క వాళ్ళు దేన్ని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళు ఒక దేశంగా ఏర్పడ్డారో ఆ దాన్ని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళు కనుక వ్యవహరిస్తే వాళ్ళకి ఖురాన్ ప్రథమ సుప్రీం లా ఏదైతే ఉందో అది షరియా లా కావాలి. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా బ్రిటిష్ లాని మాత్రమే పాటిస్తున్నారు. కేవలం బ్రిటిష్ వాళ్ళు రాసి పెట్టిన లాస్ ఏవైతే ఉన్నాయో వాటినే పాటిస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇంతకన్నా పెద్ద ఐడియాలు, ఇంతకన్నా వికసితమైన ఐడియాలు వస్తాయి అని మనం ఊహించడం మన బుద్ధి తక్కువైతుంది. చూడండి, లాదెన్ ఉన్నాడు కదండి, అతని హీరో, అతను షహీద్, అతను వాళ్ళు అతన్ని పూజిస్తారు. తర్వాత మీకు హఫీజ్ సయీద్ ఉన్నాడు కదండి, అతని హీరో. వీళ్ళందరూ కూడా ఇక్కడికి టెర్రరిస్టులు. సరే, మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనుకోండి, ఇక్కడ వాళ్ళు అట్లాగే అంటారు, మనకి వాళ్ళు ఎట్లా కనిపిస్తారో వాళ్ళకి మనం అట్లాగే కనిపిస్తామని. అటువంటి హీరోలు కానివ్వండి, హీరోయిన్లను కానీ తీసి సలాం కొట్టాలి, వాళ్ళ తీసి పక్కకి పెట్టాలి,
వాళ్ళ సంగతి పక్కకి పెట్టండి. అసలు యాక్చువల్గా మార్చ్ 23/31న ఆయన ఉరిదీయబడ్డాడు. ఉరిదీసినప్పుడు సంతోషంగా ఆ ఉరితాడుని తీసి ముద్దాడి మెడకి తనంతట తను తగిలించుకున్నాడు. ఎంత బలమైన కోరిక ఉంటే, ఒక ఒక విధమైన భావం మనసులో కలిగి ఉంటే అంత ధైర్యంగా దాన్ని చేయగలుగుతారు. ఆ ఉరితాడుని ముద్దాడి తన మెడకి తగిలించుకున్నాడు. ఆయన తగిలించుకుని తను దేశానికి అర్పించుకున్నాడు. దేశానికి ఇట్లా అర్పించేసుకున్నాడు తన్ని తాను. అటువంటి వ్యక్తిని వాళ్ళు దేశద్రోహిగా వాళ్ళు ప్రకటించారు. ఆహా, పాకిస్తాన్. అసలు యాక్చువల్గా భగత్ సింగ్ మరణించే సమయానికి పాకిస్తాన్ అన్న ఐడియా లేదు. అది 34-35 ఆ ప్రాంతాల్లో ఏర్పడింది. అది మెల్లిగా తర్వాత సుకాళ్ళు మహమ్మద్ అలీ జిన్నా ఐడియాలజీ, అతను పట్టిన తీరుని బట్టి మన గాంధీ, మన నెహ్రూ అప్పుడు అధికారాన్ని ఎవరైతే చేతిలో కలిగి ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ చెత్తని మనకి మెడకి తగిలించి వెళ్ళారు. ఇంత మంచి వారసత్వ సంపదని కలిగి ఉన్న పాకిస్తాన్ దాన్ని కాపాడుకోలేక ఒక కాఫిర్ అని చెప్పేసి అసలు యాక్చువల్గా మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదో, భగత్ సింగ్ ఒక అథిస్ట్, ఒక నాస్తికుడు. అతను ఏ మతాన్ని, ఏ మత గ్రంథాన్ని దేన్ని నమ్మడు. ఆయన భగవంతుడిని నమ్మడు. ఆయన మానవత్వాన్ని, మనిషిని మాత్రమే నమ్ముతాడు. ఇది ఆయన మనవడు కూడా ఇటీవల ఒక టీవీ షోలో చెప్పడం జరిగింది, హిందీ టీవీ షోలో. అటువంటి వ్యక్తిని కాఫీర్ అని చెప్పేసి, ఎందుకంటే అతను వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ గ్రంథాన్ని పాటించాడు కాబట్టి అతను ఒక కాఫీర్ అని చెప్పేసి అతన్ని ఈ రకంగా ప్రకటించడం జరిగింది.